లెంటల్ స్ట్యూ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించుకున్న రెడ్ బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్, నానబెట్టి ఉడికించుకున్న సోయా, వైట్ బీన్స్, ఎల్లో బెల్ పెప్పర్, వెల్లుల్లి, సోయా సాస్, వెన్న, టొమాటో సాస్, ఇటాలియన్ సీజనింగ్, ఇంకా అజినమోటో. వంట మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకుందాం. స్ట్యూ అంటే తెలుసు కదా, మనందరికీ కూడా తెలిసిన విషయమే. షో చేసేవాళ్ళు అయితే అందరూ అసలు ఇంగ్రీడియంట్స్ చూసి అలా చెప్పేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తాం అని. అంత ఈజీగా ఉంటుంది. ఇందులో మనము లెంటల్ స్ట్యూ యూజువలీ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఉన్నవి, వెస్ట్రన్ స్టైల్లో స్ట్యూస్ తయారు చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ మాత్రం జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి జపనీస్ స్టైల్లో ఈ లెంటల్ స్ట్యూ తయారు చేసుకోబోతున్నాము. ముఖ్యంగా జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవి, జపనీస్ టేస్ట్ రావడానికి ఈ రెండు దోహదపడతాయి. ఒకటి ఎంఎస్జీ, ఇంకోటి సోయా సాస్. ఈ రెండు కలిపినప్పుడు మనకు ఆ ఓరియంటల్ ఆర్ జాపనీస్ టచ్ వస్తుంది అనమాట. ఓకే, పెనం పెట్టేసుకున్నాము. ఇందులో వెన్న వేసుకుందాం. దెన్ వెల్లుల్లి చాప్, chopped garlic to the dish, అలాగే ఆనియన్. సూప్స్, స్ట్యూస్, ఆనియన్స్ ఆర్ క్యూబ్స్, డైస్ కట్ చేసుకుంటున్నాం. క్యూబ్ అంటే డైస్. మీడియం టు స్మాల్ సైజ్ అన్నమాట. ఓకే, ఆనియన్స్ కూడా డిష్లోకి. ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని హాట్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ కుక్ చేసుకుందాం. కొంచెం చిన్న సైజ్ డైసెస్ కట్ చేసుకోబోతున్నా వెజిటబుల్స్ అన్నీ కూడా. ఎందుకంటే లెంటల్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అంటే బీన్స్ కానీ సోయా కానీ ఇవి తీసుకున్నాం కదా, వాటి సైజులోనే ఉండేలాగా, లేకపోతే ఇంచుమించుగా ఆ విధంగా ఉండేలాగా మ్యాచ్ చేసుకుంటూ వీటిని కట్ చేసుకుంటాం. బెల్ పెప్పర్, ఇది కూడా సేమ్ అదే విధంగానే డైస్ కట్ చేసుకోండి. ఇది కూడా డిష్లో. టొమాటో, టొమాటో కూడా స్మాల్ డైస్ చేసుకుందాం. విత్ సీడ్సే వాడతాం దీనికి. స్ట్యూలో మనకు ఆ పుల్లదనము కావాలి, వాటర్ కంటెంట్ కూడా ఉన్న ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఎలాగో మళ్ళీ ఇంకా కాస్త వాటర్ వేసుకుంటాము. ఇన్ దట్ సెన్స్ సీడ్స్తో పాటుగా టొమాటో యూస్ చేసుకుంటాం.
టొమాటో కూడా డిష్లోకి. దెన్ లెంటల్స్ వేసుకుందాం. నానబెట్టి ఉడికించుకున్న రెడ్ బీన్స్, సోయా బీన్స్ అండ్ వైట్ బీన్స్. ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. వేడి నీళ్ళు కావాలి కదా కొద్దిగా, దాంట్లో డైరెక్ట్గా కూడా వేయించలే, కానీ వేడి నీళ్ళు వేస్తే కొంచెం ఫాస్ట్గా కుకింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా సీజనింగ్ టైం. టొమాటో సాస్ వేస్తున్నా. అజినమోటో, టేస్టింగ్ సాల్ట్ అంటారు దీన్ని. అలాగే కొద్దిగా సోయా సాస్ అండ్ సీజనింగ్ పౌడర్. కొద్దిగా ఉప్పు, కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం తర్వాత, దానికి సరిపడా వేసుకోండి. లేదంటే వాటర్ వేసుకున్న తర్వాత ఎంత అవసరం వస్తే అంత ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటబుల్ స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కాసేపు సిమ్మర్ చేసుకోవాలి. సిమ్మరింగ్ అంటే అలా మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉడకడం. అలా ఉడికినప్పుడు ఈ మొత్తం ఇందులో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెజిటబుల్స్లో కావచ్చు, లేకపోతే లెంటల్స్లో కావచ్చు, వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్కి పట్టేసుకొని ఫ్లేవర్ అంతా కూడా మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, కాసేపు సిమ్మర్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో టు ప్రెజెంట్.